आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पिक्सल। एक बार जो खाए यहाँ, बार बार आने को चाहे यहाँ। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के मुत्तहदा ज़िला महबूब नगर के मुकामी खबरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम, अद्दालु अलल खैरि कफ़ाइलिही, मुस्नद अहमद। कार खैर पर रहनुमाई करना कार खैर करने के मानिंद है। जिला महबूब नगर का कोत्ताचेरू तालाब गुज़िश्ता 30 साल बाद लबरेज हो चुका है, जिसकी वजह से चादर छूट रहे हैं। मुकामी रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने कोत्ताचेरू का दौरा करते हुए हालात का जायजा लिया। बाद अज़ां वज़ीर मौसूफ ने अपनी मुखातिबत में कहा कि शहर महबूब नगर को पीने के पानी की सरबराही इसी तालाब से हुआ करती थी। वज़ीर मौसूफ ने इस मौके पर यह भी कहा कि 3 साल कबल 2 करोड़ के सरफे से तालाब की सफाई और तालाब के शिगाफ की मरम्मत का काम किया गया था और आज फिर ये तालाब 30 साल के बाद लबरेज हो चुका है, जिसकी वजह से तालाब में बहुत जल्द मछली के बच्चों को छोड़ा जाएगा और कश्ती रानी का भी नज़्म किया जाएगा। ఉదయం మార్నింగ్ అంటే 2 డేస్ అవుతుంది సన్నగా వచ్చింది సన్నగా ఈరోజు చాలా ఈ చెరువు ఎంత ఉందో చూడండి। దీన్ని చెరువు బ్రహ్మాండం చేసేసి ఇలా తాగడ నీళ్ళు ఇవ్వండి, ఓన్లీ చేపల చెరువు పూర్తి చేపల చెరువు ప్లస్ ఇంకో కొత్త ప్లేస్ కొత్త ప్లేస్ బోటింగ్ పెట్టాలి। యాదవులు ఉన్నారు, ముఖ్యంగా ఈ 3 కులాలు ఎక్కువ ఉంటారు। మొత్తం గాలికి ఇస్తా పిల్లలకు వాళ్ళకి 7 ఎకరాలు ప్లస్ ఇక్కడ పైన మన ముద్రాజులు రేపు నిమ్మీనులకు నేను ఇస్తా। మళ్ళీ గుడి చేస్తా। ఈ కొత్త చెరువు నిండలేదు। గతంలో 40 సంవత్సరాల క్రితం ఈ ఊరు మొత్తానికి తాగడానికి ఓన్లీ ఈ చెరువే, కొత్త చెరువు నుంచి నీళ్ళు తాగేది। తర్వాత క్రమంలో ఈ చెరువును రిపేర్ చేయక వర్షాలు పడ్డా కూడా ఈ సీపేజ్ వాటర్ మొత్తం కూడా లీకేజ్ అయ్యి వెళ్ళిపోయేది। ఎన్ని పెద్ద వర్షాలు పడ్డా 2 రోజుల్లో మళ్ళీ చెరువు కాలేది। 2.5-3 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి గారిని అడిగి మరి ఇక్కడ చెరువుకు దాదాపు 1.5-2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఇవన్నీ రిపేర్ చేయించిన మూలన వర్షం నీళ్ళు అన్నీ కూడా స్టోరేజ్ అయిపోయి ఇప్పుడు బ్రహ్మాండంగా అరుగు వాళ్తుంది। 30 సంవత్సరాల తర్వాత ఈరోజు అరుగు వాళ్తా ఉంది। గతంలో చెరువు నీళ్లు మొత్తం తాగడానికి ఉపయోగపడేది, ఇలా తాగడానికి మెషిన్ భగీరథ ద్వారా కృష్ణానది నీళ్లు తీసుకొచ్చి టౌన్ మొత్తం నీళ్లు ఆపుతున్నాం। ఇప్పుడు ఈ నీళ్లు చెరువులన్నీ కూడా చెరువులలో సగం నుంచి అవతల మొత్తం పట్టభూములు కూడా ఉన్నాయి। మా ముదిరాజు సోదరులు ఇక్కడంతా ఎన్నో సంవత్సరాలుగా చేపలు పట్టుకొని బతికేది। ఇప్పుడు నీళ్లు మొత్తం కూడా చేపల చెరువుగానే దీన్ని మారుస్తాం। ఈ చేపల హక్కులు మొత్తం టోటల్ కూడా ఆ మునిగిపోయినటువంటి భూమిదారులకు, చుట్టుముట్టున్నటువంటి మా ముదిరాజు సోదరులకు, మత్స్యకారులకు వాళ్ళకు హక్కులు కలిగిస్తాం। ఉచితంగా చేప పిల్లలు ఇస్తాం, అవసరం అనుకుంటే రొయ్య పిల్లలు ఇస్తాం, ఇంకా వాళ్ళకి కావాలంటే బోటు కూడా ఇస్తాం। మా వృత్తి తరతరాల నుంచి ఉన్నటువంటి మా వృత్తిని కాపాడుకోవడానికి మా వృత్తిదారులకు పూర్తి రక్షణ కల్పిస్తాం। ఇక్కడ చెరువు కాలువను కూడా మంచి చేస్తాం। ఇన్ ఫ్యూచర్లో భగవంతుడు సలహా చూస్తే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ద్వారా ఒక దగ్గర ఓపెన్ చేసి ఆ చెరువు పైన చెరువు నింపి ఈ చెరువు నింపి ఈ చెరువు నుంచి పెద్ద చెరువు కూడా నింపి మహబూబ్ నగర్లో మంచి పర్యాటక కేంద్రంగా ఉండేటట్టు ఈ ప్రాంతాన్ని కూడా చేయాలని ఆలోచన చేస్తాను। ఖచ్చితంగా అన్ని కుల వృత్తులకు కూడా పూర్వవైపు వస్తుంది। మహబూబ్ నగర్ జిల్లాలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం, మేము చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం, స్వాతంత్రం వచ్చినప్పుడు మా పూర్వీకులు చూస్తూ ఉన్నారు। ఇక్కడ తాగడానికి నీళ్ళు లేకుండా వలసలు పోయి బతుకుదెరు లేక, చదువుకున్న వాళ్ళకు ఉపాధి లేక అనేక రకాలుగా నానా అవస్థలు పడేది। ఈ ఊర్లో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పుట్టిగా ఓట్ల గురించి కులాలను వాడుకునేది, ఓట్ల గురించి మతాలను వాడుకునేది। మత కులాలు కొట్లాటలు పంచాయతీలు పెట్టి
పబ్బం గడుపుకునేది. ఇవాళ అదంతా పోయింది. మా ముఖ్యంగా చదువుకున్న మా యువకులు అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల నుంచి ఓసీ కులాలు ఉన్నటువంటి పేదలందరూ కూడా ఇవాళ ఒక భరోసా కలిగింది. ఎవరు ఎన్ని స్వార్థం గురించి రెచ్చగొట్టినా మేము అందులో పోం. మా కళ్ళ ముందు అభివృద్ధి కనపడతా ఉంది గ్యారెంటీ అని చెప్పి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇంకా ఈ పరిసర ప్రాంతాల్లో కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఇప్పుడే ఎంఆర్ఓ గారు కూడా చెప్పాను, మా మున్సిపల్ చైర్మన్ గారు కూడా మున్సిపాలిటీ పెద్ద ఫిల్టర్ పెట్టి ఉండేది ఇది. మరి మా చైర్మన్ గారు కూడా వైస్ చైర్మన్ గారు మా కౌన్సిలర్ గారు ఎంత భూమి ఉందో పరిశీలించి దాన్ని కూడా బార్డర్ ఏర్పాటు చేసి పక్కల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ గుర్తించి ఇక్కడ కొత్తగంజు తర్వాత మోతీనగర్ పక్కల ఇటు సంజయ్ నగరు ఈ టీడుగుట్ట ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటే మా పేదలకు భవిష్యత్తులో అక్కడ ఇండ్లు కట్టేయడానికి కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఏ అభివృద్ధి అయినా కూడా ఈ ప్రాంత పేద వర్గాలకు మాత్రమే గ్యారెంటీగా. మాకు వీళ్ళు బాగుపడాలనే ఆశ తప్ప వీళ్ళు మంచిగా కావాలి ముద్దుగా వీళ్ళు కలిసిమెలిసి ఉండాలనే ఆలోచన తప్ప మాకు వేరే ఏం లేదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి. మా మడుగు సాయం చూసిండు, మడుగు చిన్న ఆయన చూసిండు. ఆయన చిన్న ఉన్నప్పటి నుంచి చేపలు పట్టిండు. ఒక్కడు 10 లక్షలు పెట్టి ఇలా చిన్న మట్టి కూడా పోయలేదు సార్. 10 లక్షలు పెట్టి చిన్న కట్ట కూడా కట్టలేదు సార్. నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. ఇలా మీరు వచ్చినాకనే ఈ చెరువు కట్టను మొత్తం. गुज़िश्ता चंद रोज से जारी बारिश की वजह से मुत्तहदा महबूब नगर के तमाम तालाब लबरेज हो गए हैं। वहीं शहर महबूब नगर में वाक़ कुत्ता चेरू भी गुज़िश्ता 30 सालों के बाद लबरेज होकर चादर जारी है। इस खूबसूरत और दिलकश मंजर को देखने के लिए आवाम कुत्ता चेरू का रुख कर रही है और पहुंचकर इस खूबसूरत मंजर से लुत्फानंदोज हो रही है, जिसकी वजह से ये एक सियाहती मुकाम का मरकज पेश कर रही थी। इस मौके पर आवाम ने और बच्चों ने सिटी इंडिया न्यूज़ से बात करते हुए बताया कि 30 साल बाद इस तालाब का भरना खुश आइंद बात है और 3 साल कबल इस तालाब में मछलियों को छोड़ा गया और इसी तरह मरम्मत का भी काम किया गया था। आइए देखते हैं हमारे नुमाइंदा मोहम्मद अफजल हुसैन और वीडियो जर्नलिस्ट अब्दुल तौहीद की ये रिपोर्ट। అస్సలాముఅలైకుం. సిటీ ఇండియా న్యూస్ మహబూబ్ నగర్. ఈరోజు గత 30 సంవత్సరాలుగా నిండని మహబూబ్ నగర్ కొత్త చెరువు ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలతో నిండడం జరిగింది. ఈ చెరువు కట్టి చాలా సంవత్సరాలైనా ఇంతవరకు ఏనాడు ఈ చెరువు నిండని పరిస్థితి ఉండేది. కానీ గత సంవత్సరం మన ఆబ్కారీ మరియు క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఈ చెరువుకు మరమ్మతులు చేయడం వలన ఈరోజు ఈ విధంగా అలుగు పారడం జరుగుతుంది. ఈ సందర్భంగా చాలామంది పట్టణవాసులు ఈ యొక్క చెరువు దగ్గరికి వచ్చి అలుగు పారుతున్న నీటిని చూసి చాలా ముచ్చటగా వాళ్ళు ఆనందంగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా గత 30 సంవత్సరాలుగా నిండని చెరువు ఈ సంవత్సరం నిండిపోయి అలుగు పారుతున్నది కాబట్టి పట్టణవాసులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారి యొక్క అభిప్రాయం వాళ్ళు ఏ విధంగా ఆనందం వ్యక్తం చేస్తారో వాళ్ళకి అడిగి తెలుసుకుందాం రండి. నా పేరు అజయ్. మేము చిన్నగా ఉన్నప్పుడు నిండింది, మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు నిండుతుంది. అందుకోసమే ఫ్యామిలీతో వచ్చినాం. బాగా ఎంజాయ్ అనిపిస్తుంది. ఇక్కడే మా లోకలే, ఇదే ఏరియా. ఎలా అనిపిస్తుంది వాతావరణం? చాలా బాగుంది. बहुत खुशी हो रही। 30 साल के बाद हम बचपन में भी सुनते थे ये तालाब भरता बोल के आज भरा हुआ आंखों से देख रहे। पूरी फैमिली को लेके आए हम, बहुत खुश है। महबूब नगर में एक टूरिज्म के साथ टाइम पास हो गया। इतना अच्छा मौका मिल रहा है कि हम लोग को आके देखने के लिए इतनी खुशी हो रही है कि हमारे महबूब नगर में भी इतना अच्छा तालाब जो आए, हम यहाँ थोड़ा एंजॉयमेंट कर रहे हैं। बहुत दिल से खुशी हो रही है. कौन है आपके? నా మ్యారేజ్ అయినాక ఫస్ట్ టైం ఇక్కడ రావడం. ఇప్పుడే ఫస్ట్ టైం. చాలా బాగా అనిపిస్తుంది. अस्सलाम वालेकुम. मेरा नाम है मुनज़्ज़ा फातिमा. एक आधा घंटा सा. कैसा दिखा माहौल आपको? बहुत अच्छा दिखा. कभी आए थे इसके इधर साइड? नहीं आए. नाम क्या तुम्हारा? उम्मे ऐमन. बोलो कौन है यहाँ पे? हमारे पूरे घर वाले आ गए. क्या कर रहे थे तुम लोग यहाँ पे? खेल रहे थे. अच्छा, कैसा दिखा आपको पानी वगैरह? अच्छा दिखा. और कौन है तुम्हारे साथ? हमारे साथ हमारे अम्मी अल्लाह पूरे आ गए.
मेरा नाम मोहम्मद अबूजर है। यहाँ कत्तो चोरू का ये चादर भरने से हम यहाँ भीगने आए हैं। बहुत मज़ा आ रहा है, बहुत एंजॉय कर रहे हैं। कितनी देर से आए हैं? आधे घंटे से। आधे घंटे से एंजॉय कर रहे हैं। कौन कौन आपके साथ? दीदी నేను सब जने हैं। ఈ విధంగా గత 30 సంవత్సరాలు నిండిన చెరువు ఒకేసారి నిండడంతో లోతట్టు ప్రాంతాల నుంచి వచ్చే నీరు వచ్చి భారీగా చేయడం వల్ల కొత్త చెరువు నిండడం జరిగింది. ఈ విధంగా స్థానికులు వచ్చి ఈ విధంగా ఇక్కడ సంతోషం వ్యక్తం చేశారు. కెమెరామ్యాన్ తౌహీద్తో अफजल हुसैन, सिटी इंडिया न्यूज़, महबूब नगर। जिला कांग्रेस महबूब नगर की जानिब से बल्दिया दफ्तर के सामने एक एहतजाजी मुजाहिरा करते हुए धरनी पोर्टल LRS को मनसूख करने का मुतालबा किया। इस मौके पर PCC के सेक्रेटरी NP वेंकटेश एडवोकेट ने कहा कि LRS GO को फौरी तौर पर मनसूख करने का मुतालबा किया, क्योंकि ये आवामी जज्बात के मुनाफी हैं और आम आदमी इस LRS को लेकर परेशान है। उन्होंने हुकूमत तेलंगाना से फौरी तौर पर इसे मनसूख करने का मुतालबा किया, क्योंकि रियासती हुकूमत LRS के नाम पर गरीब और मुतवस्सित तबके के लोगों से लाखों रुपए वसूल कर रही है। उन्होंने कहा कि माजी में एक जामे सर्वे के नाम पर तेलंगाना में हर एक की तफसीलात इकट्ठा करने के बाद ये जानने का मुतालबा किया कि अब दोबारा सर्वे क्यों किया जा रहा है। बाद अज़ा मुतालबात पर मुश्तमिल एक दरख्वास्त म्युनिसिपल ऑफिसर के हवाले की गई। इस मौके पर कांग्रेस कायदीन चंद्र कुमार गौड, DJ बेनहर, सैयद अमजद अली, जनरल सेक्रेटरी डिस्ट्रिक्ट कांग्रेस कमेटी, लक्ष्मण यादव और दीगर ने शिरकत की। టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలతోటి ప్రజల నడ్డి ఒడవడానికి కొరకు LRS పేరు పైన ప్రజలను మోసం చేసి పైసలు వసూలు చేస్తూ ఉంది. దానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకము అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. బీద ప్రజలు కష్టపడి కూలి పని చేసుకొని పైసా కూడబెట్టుకొని ఇండ్లు భూములు కొనుక్కొని కట్టుకుంటే భూముల పేరు పైన ఇండ్ల పేరు పైన LRS వసూలు చేస్తూ ఉంది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రజా వ్యతిరేక విధానాలతోటి ముందరికి పోతా ఉంది. వాళ్లకు తెలియదా? అంటే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకొని వచ్చి బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణ మార్చిన ఘనత కేసీఆర్ గారిది. ఈ నెల మనం చూసినాం, ప్రభుత్వాలు ఏర్పడ్డప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిలో ఉన్నప్పుడు కానివ్వండి, ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా 9వ తారీఖు రోజు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారంటే ఎప్పుడు కూడా 1వ తారీఖు 2వ తారీఖు రోజు ఉద్యోగాలకు జీతాలు వచ్చేవి. ఇప్పుడు 9వ తారీఖు రోజు ఉద్యోగాలకు జీతాలు ఇస్తున్నారంటే ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే ఆర్థిక పరిస్థితి బాగా లేనందువల్ల ఇలాంటి నీచమైన చర్యలతోటి LRS పేరు పైన కోట్ల రూపాయలు దంచుకోవాలనే విధంగా ఇతడు ఈ విధంగా LRS జీవోలను తీసుకొని వచ్చి इंप्लीमेंट చేస్తామంటే కాంగ్రెస్ పార్టీ సహించదు. जिला महबूब नगर के अशोक टाकीज इलाके में एक हल्की सी बारिश पर भी बारिश का पानी दुकानों में दाखिल हो रहा है, जिसकी वजह से दुकानों के मालिकान ने अपनी तशवीश का इजहार करते हुए कहा कि दुकानों के अकबी हिस्से में मौजूद ग्राउंड में बारिश का पानी जमा होने की वजह से एक हल्की बारिश पर भी दुकानों में पानी दाखिल हो रहा है। इनका कहना था कि हर बारिश के मौके पर दुकान में जमा हुए पानी को अखराज करने के लिए मोटरों को इस्तेमाल किया जा रहा है। వెనక గ్రౌండ్లో వాటర్ స్టోర్ అవుతుంది ఎక్కువ. దాని నుంచి మాకు షాపుల కింది భాగంకి వెళ్ళి ఊట వచ్చి షాపులు నిండిపోతున్నాయి, వాటర్ తోటి నిండిపోతున్నాయి. షాపులు నిండిపోయి చిన్న వర్షం వచ్చినప్పుడంతా మాకు చాలా వారం రోజులు షాపులు బంద్ చేసుకునే పరిస్థితి కనబడుతుంది అన్నమాట.
మేము మళ్ళీ మోటార్ పెట్టుకోవాలి, రాత్రిలో నిద్ర లేకుండా వర్షం స్టార్ట్ అయిందా మేము వచ్చి షాప్ దగ్గర నిలబడాలి. ఇక వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏం కదా ఎప్పటికప్పుడు మోటార్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ వెనక గ్రౌండ్లో వాటర్ స్టోర్ కాకుండా చూస్తే మాకు మా సమస్య సాల్వ్ అవుతుంది. విషయం ఏంటంటే ఈ రోడ్ వాటర్ కూడా రోడ్ ఇన్కంప్లీట్ కావడం వల్ల కొంత ప్రాబ్లం అవుతుంది. సరే అది రోడ్ అనేది కంపల్సరీ అవసరమే, కానీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేస్తే మాకు కొంచెం ఇబ్బంది ఉండదు. వెనక నీళ్లు నిలబడుతున్నాయండి, మొత్తము గ్రౌండ్లో స్టోర్ అయిపోయినాయి. అది షాప్ బండల మధ్యలోకి వెళ్ళి గోడల మధ్యలోకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. మాకు వారం రోజులు షాపులు బంద్ చేసుకోవాల్సి వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మొత్తం తడిగా ఉంటుంది, హెల్త్ ఖరాబ్ అవుతుంది మాది. ప్లస్ నీళ్ళను మేము పంపు పెట్టి మరీ బయటికి తీస్తున్నాము. నైట్ మొత్తం ఉంటున్నాము, డేలా పని చేసుకోలేకపోతున్నాము. ఈ సమస్య పరిష్కారం అంటే వెనుక మనకు స్టోరేజ్ కాకుండా చూసుకోవాలండి. దానికి అది ఎవరు చేస్తారు? మున్సిపాలిటీ వాళ్ళు అడిగితే ఇది ప్రైవేట్ కాంప్లెక్స్, దానికి మాకేం బాధ్యత లేదంటున్నారు. మళ్ళీ మా जिला महबूब नगर मुस्तकर के कांग्रेस पार्टी दफ्तर में मुनक्किदा सहाफती कॉन्फ्रेंस में टीपीसीसी तर्जुमान हर्षवर्धन रेड्डी ने शिरकत करते हुए अपनी मुखातिबत में कहा कि तेलंगाना वजीर आला केसीआर काश्तकारों से मुताल्लिक़ मुख्तलिफ बिल पेश कर किसानों को उलझाने पर उन्होंने बरहमी का इजहार किया। उन्होंने इस मौके पर हुकूमत से सवाल किया कि मौसम रबी के इख्तिताम के बाद काश्तकारों की फसल को खरीदने हुकूमती सतह पर खरीदने की बात कही थी। आवाम जानना चाहती है कि हुकूमत अब तक कितनी फसल काश्तकारों से खरीदी है और उन्होंने इस मौके पर हुकूमत से मुतालबा किया कि शदीद बारिश की वजह से मुतासिर हुए फसलों को खुसूसी पैकेज का ऐलान करते हुए किसानों की मदद करें। కేసీఆర్ గారు కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. గతంలో అంటే రబీ పంట అయిపోయిన తర్వాత కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ప్రకటన ఏంటంటే వరి ధాన్యం ఎక్కువగా పండిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నిర్బంధ వ్యవసాయాన్ని తీసుకొస్తున్నా, ఈ నిర్బంధ వ్యవసాయంలో సన్న బియ్యమే వేయాలి, అంటే సన్న ఒడ్లు నాటుకోవాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి. బాగుంది, సన్న ఒడ్లు నాటండి, పండిన పంటను రైతు దగ్గరికే వచ్చి సేకరిస్తామని చెప్పడం. సరే రబీలో जिला वनपट्टी के हाथे में मौजूद मुख्तलिफ तालाबों में रियासती वजीर बराए ज़राअत सिंगी रेड्डी निरंजन रेड्डी ने 2 करोड़ 50 लाख मछली के बच्चों को छोड़ा। इस मौके पर वजीर मौसूफ ने अपनी मुखातिबत में कहा कि माहीगीरों की तरक्की और उनकी आमदनी में इजाफा करने की गर्ज से तेलंगाना हुकूमत तालाबों में मछलियों को छोड़ रही है। तेलंगाना हुकूमत की इस कारकर्दगी को माहीगीरों और आवाम ने खैर मकदम किया है। वजीर मौसूफ ने इस मौके पर कहा कि तेलंगाना हुकूमत कई स्कीमात के जरिए आवाम को सहूलियत फराहम करने में संजीदा है। తెలంగాణ అంతటా జల విప్లవం ప్రారంభమై వర్ధిల్లుతున్నది. ఈ నీళ్లతో పాడి పంటలతో పాటు నీలి విప్లవం ద్వారా అన్ని చెరువులను, కుంటలను, రిజర్వాయర్లను అన్నింటినీ సద్వినియోగం చేసుకొని చేప పిల్లల్ని వదలడం ద్వారా ఉచితంగా ప్రభుత్వ సబ్సిడీతో 100 రూపాయల సబ్సిడీతో వదలడం ద్వారా ఈ మత్స్యకార వృత్తి మీద ఆధారపడేటువంటి కార్మికులు ప్రజలే కాక మొత్తం తెలంగాణ సమాజానికి, రాష్ట్ర ఆదాయానికి దోహదం చేసేటువంటిది ఈ పథకం నీలి విప్లవం. వనపర్తి జిల్లాకు ఈ సంవత్సరానికి కేటాయించినటువంటి చేప పిల్లల సీడ్ వచ్చేసి 2,50,00,000. ఈ 2,50,00,000 చేప పిల్లల్లో ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో 1,10,00,000 చేప పిల్లల్ని విడుదల చేయడం జరిగింది వివిధ చెరువులకు, ట్యాంకులకి. అదేవిధంగా ఈరోజు వనపర్తిలో ఉండేటువంటి, పట్టణంలో ఉండేటువంటి 3 చెరువులలో 2,10,000 చేప పిల్లల్ని వదలడం జరిగింది. ఈ మత్స్య సంపద అనేటువంటిది ఆర్థిక సంపదతో పాటు, వృత్తి సంపదతో పాటు తెలంగాణకు ఆరోగ్య సంపదనిస్తున్నది. ఇది సుసంపన్నమైనటువంటి, సౌభాగ్యమైనటువంటి తెలంగాణకు అత్యంత
ఆరోగ్యప్రదాయమైనటువంటి ఒక ఆహార పదార్థాన్ని ఇచ్చేటువంటిది, ఆర్థిక సంపదను ఇచ్చేటువంటిది. దీన్ని కూడా మత్స్యకారులు గొప్పగా ఆస్వాదిస్తున్నారు. తెలంగాణ సమాజం కూడా గొప్పగా దీన్ని స్వాగతిస్తున్నారు. जिला महबूबनगर जरचल्ला मंडल के कोरमपेट में वाक़ई काला तालाब तकरीबन गुज़िश्ता 30 साल के बाद लबरेज हो गया है, जिसकी वजह से चादर जारी है। इस चादर के पानी की वजह से कोरमपेट में वाक़ई राघवेंद्र कॉलोनी पानी की जद में आ चुकी है और तमाम रास्ते पानी से लबरेज हैं, जिसकी वजह से मुकामी आवाम काफ़ी मुश्किलात का सामना कर रही है और आवाम ने इस मुकामी सरपंच से मुतालबा किया कि वो पानी की निकासी के लिए जल्द इक़दाम करें ताकि मुकामी अफराद इस मुसीबत की घड़ी से बाहर निकल सकें। आइए देखते हैं हमारे नुमाइंदा मोहम्मद अजमत की ये खुसूसी रिपोर्ट। मैं इस वक्त काला तालाब के पास मौजूद हूँ। ये तालाब तकरीबन 30 साल के बाद लबरेज हो चुका है, जिसकी चादर जारी है। आवाम यहाँ पर लुत्फानंदोज होते हुए देख सकते हैं आप लोग। कोरमपेट के राघवेंद्र कॉलोनी में मौजूद हूँ। यहाँ काला तालाब लबरेज हो चुका है, जिसकी चादर जारी है, जिसका पानी राघवेंद्र कॉलोनी में घुस गया है, जिससे आवाम काफ़ी परेशान है। आइए यहाँ के आवाम के हालात जानते हैं। अस्सलाम वालेकुम प्यारे वतन के अजीज साथियों, एक बहुत बड़ी खुशी की बात यह है, कोरमपेट में वाक़ राघवेंद्र कॉलोनी में ग्राम पंचायत कोरमपेट मंडल जरचल्ला में तकरीबन 37 साल बाद काला तालाब नामी तालाब की चादर छुटी है। बहुत बड़ी खुशी की बात है और बहुत पानी आ रहा है, बहुत अच्छा लग रहा है। बस्ती में लोग खुश हैं, बच्चे भी जो है ना बहुत खेल कूद कर रहे हैं, मछलियाँ भी पकड़ रहे हैं। साथ साथ तकलीफ़ की बात ये भी है, कुछ घरों में पानी भी घुस गया है, जाने आने के लिए तकलीफ़ हो रही है। कुछ मूजी जानवर भी आ रहे हैं, सांप बिच्छू भी आ रहे हैं। लिहाजा सरपंच साहब भी 2 दिन से बड़ी मेहनत कर रहे हैं, पानी की निकासी के लिए बहुत कोशिश कर रहे हैं। वो भी बहुत अच्छी जो है ना हमारे को जिद्दोजहद दिखा रहे हैं, बहुत खुशी हो रही है। अब मजबूरी है कि एक ही साथ में सब काम होना भी मुश्किल लग रहा है, लेकिन फिर भी तवज्जो दिलाई जाती है कि हमारी तकलीफ़ को जल्द से जल्द दूर किया जाए। और बहुत खुशी की बात है कि 37 साल के बाद ये तालाब की चादर छुटी है और पूरी कॉलोनियों में पानी लबालब भरा हुआ है और तमाम मछलियाँ पकड़ के बहुत खुशियाँ मना रहे हैं। खुदा हाफिज़। ఇక్కడ కాలనీలో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. నడుస్తుంటే మాకు ఇక్కడ పాములు వస్తున్నాయి, లేదా ఇంకా రకరకాల జంతువులు వస్తున్నాయి, చేపలు వస్తున్నాయి. ఇలా ఉంటే మేము బయట ఎలా వెళ్ళాలండి? అసలు బయటికి వెళ్ళడానికి అసలు రావడం లేదు. చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రతిరోజు కార్ తీసుకోవడానికి బయటికి వెళ్ళడానికి చాలా అంటే చాలా కష్టాలు పడుతున్నారు. ఏం చేసినా మాకు ఇది ఏమంటారు, మా సమస్యని ఎవరు పట్టించుకోవడం లేదు. అసలు ఎంతమందికి కంప్లైంట్ ఇచ్చినా జస్ట్ వింటున్నారు తప్ప ఎవరు చర్యను కఠినంగా తీసుకోవడం లేదు. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే మా కాలనీ కాస్త నీట్గా ఈ వాటర్ ఎలాంటివి లేకుండా మా సమస్యని మీరు ఆదుకుంటారని కోరుతున్నామండి. पे आके देखे और ये यहाँ का प्रॉब्लम समझे। थोड़ी भी बारिश अगर हुई तो कॉलोनी में पानी भर जा रहा। इसका पानी का कोई रास्ता निकाले और यहाँ से पानी आइंदा बारिश भी है और वहाँ आगे आने वाली बारिश में भी तकलीफ मेहरबानी करके इसके ऊपर नज़र रखने की। मजलिस इत्तेहादुल मुस्लिमीन ओटकुर मंडल का एक वफ्द जनाब अब्दुल मुनी सदर मजलिस और जनाब मौलवी अब्दुल रहमान नायब सदर मजलिस की क़यादत में ओटकुर मुस्तक़र से नारायणपेट जिला कलेक्टर दफ्तर पहुंचकर एक मेमोरेंडम एडिशनल कलेक्टर चंद्रा रेड्डी को पेश किया गया, जिसमें मुतालबा किया गया कि तेलंगाना हुकूमत ने उर्दू ज़बान को दूसरी सरकारी ज़बान करार दिया है, मगर इस पर अमलावारी नहीं हो रही है। और ज़िले कलेक्टर से ये भी मुतालबा किया कि सरकारी दफातर में उर्दू को यकीनी बनाया जाए। सरकारी दफातर के तेलुगु और अंग्रेज़ी ज़बान के साइन बोर्ड्स पर उर्दू तहरीर करने का मुतालबा किया और आरटीसी बसों की बोर्ड्स पर और नारायणपेट ज़िले के तमाम बस स्टेशनों पर उर्दू तहरीर करने की मांग की। वफ्द को एडिशनल कलेक्टर चंद्रा रेड्डी ने तयक़ुन दिया कि बहुत जल्द इस खुसूस में गौर किया जाएगा और जहाँ जहाँ उर्दू तहरीर नहीं है वहाँ पर उर्दू तहरीर किया जाएगा। इस मौके पर अब्दुल कादिर, सेक्रेटरी मोहम्मद महमूद, कोऑप्शन मेंबर शहाब
शहाबुद्दीन, मजलिस कायद नारायणपेट, मोहम्मद इस्माइल, काउंसलर और दीगर मौजूद थे। आज हम सब लोग मस्जिद शहदादुल मुस्लिमीन के जानिब से उटकोर मंडल के जानिब से एडिशनल कलेक्टर नारायणपेट से मुलाकात की है और एक मेमोरेंडम पेश किया गया, जिसमें एडिशनल कलेक्टर साहब ने तयकीन दिया, वायदा करा कि जो उर्दू में साइन बोर्ड्स जहाँ भी गवर्नमेंट ऑफिसर्स में, जैसे कि दवाखाने ही मंडल ऑफिसर है और रेवेन्यू ऑफिसर्स है, उसके बाद में जो गवर्नमेंट आरटीसी बसेस है, इन सब पे उर्दू का साइन बोर्ड लगाएंगे और दूसरे उर्दू के जितने भी हमारे दफ्तर है वहाँ पे पूरे दफ्तरों पे लिखेंगे। ये बताएंगे दिया इंशाल्लाह। हम उम्मीद करते हैं कि गवर्नमेंट जल्द से जल्द इसके ऊपर एक्शन लेंगे और हमारा काम मुकम्मल होगा। नारायणपेट जिला और उटकोर मंडल पुलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से आज नारायणपेट डिस्ट्रिक्ट कलेक्टर जॉइंट कलेक्टर साहब को एडिशनल कमिश्नर साहब को एक मेमोरेंडम दिया गया है, वो दरख्वास्त दी गई है। वो दरख्वास्त ये है कि उर्दू साइन बोर्ड और किलोमीटर बोर्ड और दफ्तरों में जो है ना ट्रांसलेशन ऑफ उर्दू का ऑफिसर का इनाकाद में अमल में लाता बोल के बोले थे, उसकी कोई अमलवारी नहीं हो रही है। हुकूमत से यह हमारा मुतालिबा है। नारायणपेट और उटकोर मजलिस के जानिब से ज़ोरदार जो मुतालिबा है, इससे कई बार जो है ना हम मेमोरेंडम दे चुके हैं डिपो मैनेजर को। इस बार जो है ना जॉइंट कलेक्टर साहब को जो है ना हम मेमोरेंडम दिए हैं। हमें ये तयक़ुन दिया है कि ये काम को जल्द से जल्द अमल में लाया जाएगा। नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 22 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब्बा खैर, अल्लाह हाफिज़। दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़।